సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, 74 సంవత్సరాల వయసులో చాలా కీలకమైన వ్యక్తిగా పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని మనం చూడొచ్చు. అంతకుముందు కేంద్ర విమానశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన్ని అదృష్టం కొద్దీ టీడీపీ ఈ కూటమి యొక్క ప్రపోజల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు గోవా గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఇది శుభవార్తగా మనం చూడాలి. రాజవంశీయుడైన అశోక్ గజపతిరాజు గారు చాలా మంచి పేరుంది విజయనగరంలో. చాలామంది ప్రభావితం చేసే వ్యక్తి, పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి కాడి నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఆయన పనిచేశాడు. 2024 ఎలక్షన్లో డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేయనని ఇంకొకరికి అవకాశం ఇచ్చారు. అటువంటి చిత్తశుద్ధి గల వ్యక్తికి టీడీపీలో అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏదైనా కానీ కూటమి ప్రపోజల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజుకి గవర్నర్ పదవి రావటం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషనల్గా ఇదైంది. ఒక సమర్థవంతమైన వ్యక్తికి, ఒక రాజరికం కుటుంబం నుంచి వచ్చి పేదవాళ్ళ కోసం నిరంతరం పరితపించే మచ్చలేని నాయకుడికి గోవా గవర్నర్గా అపాయింట్ చేయటం తెలుగు రాష్ట్రాలకే ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చు. ఎందుకంటే 74 సంవత్సరాల వయసులో ఎప్పుడు కూడా పార్టీ గురించి, పార్టీ విధానాలు ఎక్కడ లైన్ తప్పల అటువంటి అశోక్ గజపతిరాజుకి ఈరోజు కూటమిలో భాగంగా, పొత్తులో భాగంగా, ఎన్డీఏలో, ఎందుకంటే దత్తాత్రేయ గారు హర్యానా, మిగతా చండీగఢ్ చేశారు. ఆయన పదవీకాలం అయిపోయింది. తెలుగు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు కూడా ఒక రాష్ట్రానికి ఇప్పుడు గవర్నర్గా పనిచేస్తారు. ఆ తర్వాత తెలుగువాడిగా మనం అశోక్ గజపతిరాజు గారిని చూడాలి. గోవా గవర్నర్గా త్వరలో బాధ్యతలు స్వీకరించబో ఈ సందర్భంలో సుమన్ టీవీ తరపున మనం కూడా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయాలా. ఎందుకంటే మచ్చలేని నాయకులకి వాళ్ళ ఇంట్లో ఉన్న పదవులు వస్తాయి. పదవులు ఆశించకుండా ప్రజల శ్రేయస్సు అనే పరమావధిగా ఉత్తరాంధ్రలో తనకంటూ ఒక పేరు ప్రతిష్టలు సాధించుకున్న అశోక్ గజపతిరాజు గారి ఫ్యామిలీకి ఈరోజు, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఆయన పలు సంస్కరణలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేశాడు గతంలో. ఇప్పుడు అదే ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడు గారు విమానశాఖ మంత్రిగా మనం చూడొచ్చు. ఇప్పటికే పెమ్మసాని గారు కావచ్చు, తర్వాత బీజేపీ నుంచి ఇంకొక ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశాడు, ఇంకొకళ్ళు రామ్మోహన్ నాయుడు గారు. వీటితో పాటు గవర్నర్గా కూడా అశోక్ గజపతిరాజు గారిని నిన్న నియామకం ఒత్తులు రావటం బీజేపీకి, అటు టీడీపీకి, జనసేనకి అందరికీ ఆమోదమైన వ్యక్తిని తెలుగు రాష్ట్రాల నుంచి ఈరోజు గోవా గవర్నర్గా అపాయింట్ అవ్వటం తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క ఆనందించే క్షణాలుగా మనం చూడవచ్చు. వాళ్ళ యొక్క అంటే హ్యాపీ మూమెంట్ ఇది. ఒకవైపు కేంద్ర మంత్రులుగా ఉంటున్నారు, ఏమాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఏం కావాలో తీసుకొచ్చే ఇదిలో కేంద్రం నుంచి రాష్ట్రాల మధ్య సమన్వయం తీసుకొస్తున్నారు. అటు బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు మంత్రులు కూడా పెమ్మసాని గారు కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో ఉండాలి రాష్ట్రాల మధ్య. ఆ విధంగా గవర్నర్లు అనే వ్యవస్థ కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థ కాబట్టి ఎటువంటి మచ్చలేని నాయకుల్ని ప్రపోజ్ చేస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తికి, అది టీడీపీలో మొదటి నుంచి నమ్ముకున్న వ్యక్తికి ఈరోజు గోవా గవర్నర్గా అపాయింట్ చేయటం అందరూ కూడా హర్షిస్తున్న విషయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.